వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటి ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. చల్లరే శ్రీరామచంద్రునిపై పూలు, సొంపైన మనసుతో నింపైన బంగారు గంపలతో మంచి చెంపకమలనంటూ దైవాన్ని కీర్తించాడు త్యాగరాజస్వామి. ఎంతటి భక్తిభావంతో ఎలాంటి పూలను సమర్పించాలో పదాల రూపంలో పటుస్పష్టం చేశాడు. పూజ అనగానే ముందుగా స్మరించేవి పూలు. పూలు లేని పూజ అసమగ్రంగా తోస్తుంది. అసలు దేవుడికి పూలు ఎందుకు సమర్పించాలి? అది భక్తి వ్యక్తీకరణ. కుసుమాలు ఆనందాన్ని, ఏకాగ్రతను పెంచుతాయి, మనసును నిలకడగా ఉంచుతుంది. అది పూజకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది. ఏకాగ్ర చిత్తంతో చేసే పూజ అంతర్గత శాంతికి వాతావరణాన్ని, ప్రకృతిలో అనుబంధానికి దారితీస్తుంది. ఒక్కో దేవుడికి ఒక్కో రకమైన ప్రసాదం నివేదించినట్టే ఆయా దేవుళ్లకు ఇష్టమైన కుసుమాలు కూడా, అంటే పువ్వులు వేరువేరుగా ఉంటాయి. వినాయకుడు అనుకూల శక్తులకు ఆది దేవత. ఆ శక్తులను ఎరుపు, గులాబీ, నారింజ రంగులు పెంపొందింప చేస్తాయి. అందువల్ల మందార, గన్నేరు తదితర సుమాలు ఆయనకు ఇష్టం. జీవులకు శక్తి, ఉత్సాహము, ఆశ, ఆనందాలను వృద్ధి చేసే బాధ్యత స్థితి కారకుడైన విష్ణుమూర్తిది. వీటినన్నిటినీ కలిగించే లక్షణము పసుపు వర్ణానికి ఉంది. అందుకే ఆ రంగు ఆ స్వామికి ఇష్టమని పసుపు పూలతో పూజిస్తే సిరి సంపదలను ప్రసాదిస్తాడని నానుడి. వీటితో పాటు మల్లె, మొల్ల, జాజి, సంపంగి, మెట్ట తామర పూలు కూడా విష్ణువుకు ప్రియమైనవే. నీలి రంగుకు చెడు శక్తులను తనలో నివసించేందుకు గుణం ఉంది. అందువల్ల శనిదేవుడకు శంకుపుష్పము తదితర నీలిరంగు పూలను సమర్పిస్తారు. శ్రీకృష్ణ భగవానికి పారిజాతాలంటే చాలా ఇష్టము. బృందావనంలో కదంబ వృక్షాల కింద ఆటపాటలతో గడిపినందున ఆ స్వామికి బంతి పూలను తలిపించే కదంబ పుష్పాలంటే కూడా మక్కువ ఎక్కువ. పురాణ కథలు అనుసరించి పరమశివుడు గలలం తాగి సుఖ కోల్పోయిన సమయంలో ఉమ్మెత్త పువ్వు ఆయనకు సపరీలు చేసిందట. అందుకని ఆ పూలంటే శివునికి మహా ఇష్టం. వాటిల్లో పూజ చేస్తే అహం, శత్రుత్వము వంటి గుణాలు నశించి ప్రశాంతమైన జీవితం ఏర్పడుతుంది. అలాగే చెడు శక్తులను తనలో చేసుకొని ఫలితాలనిచ్చే గలన శంకరుడికి నీలిరంగు పుష్పాలు ఇష్టం. మహేశ్వరుని శంకుపుష్పము, తెల్ల జిల్లేడు, ఉమ్మెత్త పూలతో పూజిస్తే సంపదలు కలుగుతాయి. సరస్వతీదేవి లక్ష్మీ ఐశ్వర్య దేవత. తామర పూలతో ఆమెకు ప్రీతి. అలాగే ఉత్సాహానికి ప్రతీక అయిన ఎరుపు రంగు జీవ చైతన్యాన్ని పెంపొందించే లేత రంగు కుసుమాలు కూడా లక్ష్మీదేవికి ఇష్టము. జ్ఞానానికి ప్రతీకరాలైన మోదక పూలు, స్పష్టతకు చిహ్నాలైన తెల్లని కుసుమాలు చదువుల తల్లి సరస్వతీదేవికి ప్రియమైనవి. ఎరుపు రంగు దైన్యము, సాహసము, ఉత్సాహము, ఉద్యోగాలకు ప్రతీక. దుష్ట శిక్షణ చేసే కాళీమాతకు ఎరుపు రంగు పూలు ఇష్టమైనవిగా చెప్తారు. పాపిట సింధూరం ధరించి తన సౌభాగ్యాన్ని కాపాడే రంగు అదేనని చెప్పింది మహాతల్లి సీతాదేవి. అందువలనే హనుమంతుడు ఆ రంగును రాముడికి ప్రతీకగా భావించాడని, ఆ వర్ణము ఆయనకు ప్రీతికరమని విశ్వసించి సింధూర వర్ణ పూలతో పూజిస్తారు. మొగలి, బంతి, కేతకి పుష్పాలు పూజకు పనికిరావు. వీటిని శాపం ఉండేదని పురాణ కథనము. యజమాని అనుమతి లేకపోకుండా వారి ఇళ్ల లేదా తోటల నుండి కోసిన, కింద పడిన, వాసన చూసిన, కడిగిన, ఎడమ చేత్తో కోసిన, రేఖలు విడదీసిన, వాడిపోయిన, పాడైపోయిన, పొరపాటులైన ఒక్కసారి ధరించిన కుసుమాలను పూజకు ఉపయోగించకూడదని పౌరాణిక గ్రంథాలు చెప్తున్నాయి. ఒక్క పారిజాత పుష్పం మాత్రము చెట్టు నుండి కోయకుండా నేల రాలిన తర్వాత సేకరించి పూజించాలి.
పారిజాత చెట్టుకు శ్రీకృష్ణుడు స్వర్గం నుంచి తీసుకొచ్చాడని, ఆ దేవతా వృక్షము నుంచి పూలు కోయకూడదని పెద్దలు చెప్తారు. అందముగా ఆకర్షణీయముగా ఉన్నప్పటికీ మనమెన్నడూ తెలియని పూలను పూజకు వినియోగించకూడదు. ఇలాంటి పూలతో పూజించిన ఆ పూజ ఫలితాన్ని ఇవ్వదు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల తర్వాత పుష్పయోగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారికి పాదాల నుంచి హృదయం వరకు వివిధ రకాల పూలను శాస్త్రోక్తంగా సమర్పించి పూజించే ప్రక్రియనే పుష్పయోగము అంటారు. ఏడుకొండల స్వామికి ప్రతి గురువారం సాయంకాలం పూజానంతరము ఆపాద మస్తకం పూలదండలతో అలంకరించి పూలంగి సేవ చేస్తారు. మంత్రాలచే పుష్పాలుగా చేసుకొని భగవంతుడిని ఆకారం, రూపము, శృతి ప్రత్యేకతలు ఇచ్చే ఆశీస్సులు మొదలైన అంశాలను సూచించటమే మంత్రపుష్పము. చేతి నిండా కుసుమాలతో వేద మంత్ర పఠనం చేస్తే కాబట్టి దీనికి మంత్రపుష్పము అని పేరు స్థిరపడింది. తర్వాత మనసులోని కోరికను సేకరిస్తూ పుష్పాలను భగవంతుడికి సమర్పిస్తారు. దైవం మనకు ప్రసాదించిన అనేక సంపదల ఆశీస్సులతో ప్రతీక కృతజ్ఞతను తెలపటమే మంత్రపుష్పము పఠన ఉద్దేశం. కేరళ వాసులు ఓణం పండుగలో వివిధ ప్రాంతాల నుంచి అనేక రంగుల పువ్వులను సేకరించి శివార్చిలా అమర్చటము ఆనవాయితీ. బతుకమ్మ పండుగలో పూల అమరిక అలంకరించాలనే ఇదే ప్రధాన పాత్ర. సంక్రాంతి పండుగల్లోనూ ఇల్లు, వాకిళ్ళు, ద్వారబంధాలు, ముంగిళ్ళు, అరుగులు ఎటు చూసిన